అందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామములో శుభాలు వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మన స్థితిని మార్చాలంటే మన స్తుతులు చెల్లించాలి. మనం పని చేస్తున్నప్పుడు నోట స్తుతి ఉండొచ్చు, ప్రయాణాల్లో నోట స్తుతి ఉండొచ్చు. ఎందుకంటే స్తుతుల మూలంగా దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. పగ తీర్చుకున్న వాడిని మాన్పివేటికి బాలురు ఎక్కువ, చంటి పిల్లలు ఎక్కువ. స్తుతుల మూలంగా దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడని కీర్తన 8వ అధ్యాయంలో రాయబడింది. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి నీవు నేను కూడా మన నోట స్తుతి ఉండాలి. అప్పుడు మన స్థితి మారుద్ది. చెప్పుకున్నాం యెహోషువ కాలంలో రాకపోవడంతో స్తుతి కేకలు వేసినప్పుడు ప్రాకారాలు, శత్రు యొక్క కోటలన్నీ కూలిపోయాయి. కానాను యాత్రలో వారు ముందుకు సాగాలంటే ముందు ఎరుకో గోడలు కూలాలి. హల్లెలూయా. తర్వాత యాత్రలో వారు బాప్తిసం పొందినట్లుగా, వారు ఒకే మేఘం కింద బాప్తిసం పొందినట్టుగా